వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని. మంచు విష్ణు హీరోగా తన కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న మల్టీ స్టారర్ కన్నప్పలో కాస్టింగ్ అంతకంతకు పెరుగుతూ పోతుంది. నిజానికి ఇంత పెద్ద తారాగణం అవసరమయ్యేంత స్కోప్ అందులో ఏముంది అని తెలియాలంటే ఒకటి పుస్తకం చదవాలి, లేదా కృష్ణంరాజు గారి భక్తి కన్నప్ప సినిమా చూడాలి. ఈ లెక్కన చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి పాత్రకు ఇమేజ్ ఉన్న స్టార్ నటీనటులను తీసుకోవడం ద్వారా పాన్ ఇండియా ఫ్లేవర్ తీసుకొచ్చే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని భాషల్లోనూ రీచ్ రావాలి, బడ్జెట్ లెక్కల్లో వర్కౌట్ అవ్వాలంటే ఈ స్ట్రాటజీనే కరెక్ట్. ముందుగా చెప్పుకునే స్టార్ అట్రాక్షన్ ప్రభాస్ అనే వేరే చెప్పక్కర్లేదు. శివుడిగా కనిపించేది కాసేపే అయినా చాలా పవర్ఫుల్గా క్లైమాక్స్ ఎపిసోడ్ డిజైన్ చేసినట్లుగా సమాచారం. పార్వతిగా నయనతార ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే. శివరాజ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు ఏ క్యారెక్టర్లు చేస్తారన్నది ఇంకా తెలియలేదు. బ్రహ్మానందం, కౌశల్ మండా లాంటి సపోర్టింగ్ కాస్ట్ చాలానే ఉంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ లిస్ట్లోకి బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ చేరబోతున్నట్లుగా లేటెస్ట్ అప్డేట్. ముందు నుంచి కన్నప్ప గురించి వస్తున్న లీక్లన్నీ దాదాపు నిజమైనవే ఎక్కువ. శివరాత్రికి వదిలిన ప్రీ లుక్ పోస్టర్ తప్ప కన్నప్పకు సంబంధించి ఇంకా ప్రమోషన్లు మొదలు కాలేదు. ఈ ఏడాది విడుదల సాధ్యం కాకపోవచ్చట. పోస్ట్ ప్రొడక్షన్ విఎఫ్ఎక్స్ కు ఎక్కువ సమయం అవసరం ఉండడంతో 2025 ప్రథమార్థంలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఇతిహాస గాథకు టాలీవుడ్ టీంతో పాటు పలువురు అంతర్జాతీయ నిపుణులు పనిచేస్తున్నారు. ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటిస్తుంది. మంచు విష్ణుకి నటన, మేకింగ్ రెండిట్లోనూ ఛాలెంజింగ్ గా నిలుస్తున్న కన్నప్ప మీద మంచు ఫ్యామిలీ గట్టి నమ్మకం పెట్టుకుంది.